యజమాని కుమారులు వేరు. మనము దాచి కుమారులం కాదు, యజమాని కుమారులం. మనకు స్వాతంత్రం ఉంది. స్వాతంత్రం ఉంది కాబట్టి మనము దేవుని వారసులం. ఇస్సాకు వాగ్దాన ఫలంగా పుట్టినవాడు. ఇస్సాకు ఎవరు? వాగ్దాన ఫలంగా పుట్టినవాడు. అలాగే ఇస్మాయిలు వాగ్దాన ప్రకారం కాదు. అనగా దేవుడు వాగ్దానం చేసాడు. మనం ఏం చేస్తాం? వాగ్దానాలు తీసుకోవాలంటే ఈ వాగ్దానం ఉంటాయి. ప్రభువా, నాకు మంచి వాగ్దానం కావాలా, నాకు బాగా అనుకూలమైన వాగ్దానం దేవుడు ఇచ్చేటి మంచియే. నువ్వు వాగ్దానం ఏం చేసుకుంటావు? ప్రభువా, వారం వారం చర్చకొస్తా, అందరితో మంచిగా ఉంటా, ప్రేమగా ఉంటా, సంతోషంగా ఉంటా, తగ్గింపుతో ఉంటా, పాస్టర్ మాట వింటా, గురువమ్మతో చెప్పినట్టు నడుచుకుంటా, మంచిగా ఉంటా, కుటుంబాన్ని భయభక్తులతో పెంచుతా. నువ్వు వాగ్దానం చేయ. దేవుడు ఇచ్చేటి వాగ్దానాలన్నీ మంచియే. నీవు చేసే వాగ్దానం అది దేవుడి దృష్టికి విలువైనది. అన్న వాగ్దానం చేసేది ఏమని? నాకు మగపిల్లను ఇచ్చేగిన సమర్పిస్తానని. అతను ఎలాంటి వాడు ఏం తెలుసా? ప్రవక్త అయ్యాడు. ఆయన ప్రవక్త అయ్యాడు అనగా మనము చేసే వాగ్దానము మనల్ని సంతోష పెట్టేది కాదు, అది దేవుణ్ణి సంతోష పెట్టాలా. ఇది యేసు ప్రభు ఆ 8 రోజుల దినమున సున్నతి పొందాడంటే పరిశుద్ధాత్మ సంతోషం ఇచ్చింది. వాళ్ళందరూ ఆ సున్నతి చేసినప్పుడు దేవుడు ఆనందపడ్డాడు. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఏమని? అయ్యా, ఎవరు మీ ఇళ్లలో మగపిల్లలు పుట్టా వాళ్ళందరూ పరిశుద్ధపరచుకోవాలను, నా జనాంగం కావాలను, నా ఆజ్ఞను లోబడ్డలను, నా చిత్తమును తెలుసుకోవాలను, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను మీరేం చేయాలా? గైకొనాలి. అబ్రహాము దేవునితో నిబంధన చేశాడు. నిబంధన చేసిన దేవుడు అబ్రహాం అన్నట్లనే 21వ అధ్యాయం మొదటి వచనంలో, అబ్రహాం ఆదికాండం 21వ అధ్యాయం మొదటి వచనం అది ఉంటది. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు